అంటే అభివృద్ధి జరగట్లేదు కాబట్టి అంటే అధికార పార్టీలో ఉంటేనే అభివృద్ధి అన్న ఒక ఇది కూడా వచ్చింది. ఓకే సార్, ఏంటి ఇప్పుడు ఏదైతే శాఖల అంశం అన్నది మనం ప్రస్తావించాం, కానీ జనసేనకి ఏ శాఖలు ఇస్తారన్న దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరగడానికి ప్రధాన కారణం అంటే హై ప్రయారిటీ వాళ్ళు ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా జనసేన నాయకులు? కావచ్చు. రెండవది వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో తర్వాత సంబంధాలు అన్నది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశంగా ఉన్నట్టుంది. ఈ విషయం మీద మాట్లాడితేనేమో నాగబాబు గారు ఎవరు మాట్లాడలేదు అనే కొంతమంది మా ముగ్గురి మధ్య తేడాలు పెట్టే విధంగా సోషల్ పోస్టులు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. వీటిని ఏమాత్రం సహించే ప్రసక్తి లేదు అది ఇది అంటున్నారు. బహుశా అలా పోస్టులు పెట్టే వాళ్ళకు అవకాశం లేకుండా ఉండాలంటే తొందరగా దీన్ని సెటిల్ చేసి ఒకటైతే క్లియర్ అయినట్టుగా ఉంది, అది సత్యకుమార్కు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇవ్వడం. వాళ్ళకి కావాల్సింది అదే కదా, వాళ్ళకి కావాల్సిందే. ఈ రాష్ట్రంలో మతపరమైన రాజకీయాలకు వర్మ కీలకమైన అంశం చెప్పాలి. వాస్తవం నిన్న కూడా నేను చెప్పాను, దక్షిణ భారతంలో బీజేపీ బాగా చొరబడింది ఈసారి. కర్ణాటకలో వాళ్ళకు 51% ఓట్లు వచ్చాయి జేడీఎస్తో కలిసి. ఒరిస్సాలో అసలు విజయమే సాధించారు. కేరళలో కూడా ఒక పార్లమెంట్ సీట్ తెచ్చుకున్నారు మొట్టమొదటిసారిగా. ఆయన కేంద్ర మంత్రి కూడా అయ్యాడు. కమ్యూనిస్టు కాంగ్రెస్లకు మాత్రమే పరిమితమైన రాష్ట్రంలో. తెలంగాణలో 4 సీట్లు 8 చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. 3 పార్లమెంట్ సభ్యులు, 8 మంది ఎమ్మెల్యేలు, ప్లస్ ఇదిగో ఇలా వాళ్ళు కోరుకున్న శాఖ, ఇవన్నీ కూడా తీవ్రమైన విషయాలే. మరి ఆ శాఖ వాళ్ళు తీసుకుంటే కదా, దానికి ఏమీ వేరే లేదు కదా, వాళ్ళు కోరుకునేదే అది. కానీ నేను అనుకోవటం కనీసం జనసేన తెలుగుదేశం మటుకు ఈ విషయంలో అది తమ పద్ధతుల్లో నడిచేట్టు చూడాల్సిన అవసరం ఉంది. పూర్తిగా బీజేపీ పద్ధతుల్లోకి వెళ్తే మటుకు దెబ్బతింటారు, వాతావరణం మారుతుంది. సరే, మరొక మరి జనసేన శాఖలు అవి పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడుకు అవగాహన ఏముంది, వాళ్ళు చాలా క్లోజ్గా పనిచేశారు కదా. ఉండాలి తొందరగా దాన్ని అధ్యాయం ఇదైతే మంచిది. అంటే బయట వాళ్ళకి ఏముందండి, ఏ శాఖ ఆయన ఇస్తారు తీసుకుంటారు, లేదా వాళ్ళ ఇష్టమే. కానీ అంటే ఈ సమానత్వం సమస్య కూడా ఒకటి ఉంది కదా వర్మ. అవును, ఇప్పుడు మన ఇద్దరం సమానంగా ఇది చేద్దాం అనుకున్న తర్వాత నేనేం మాట్లాడాలి, నువ్వు ఎంతసేపటికి చెప్పలేదనుకో, అవును, ఒక విధంగా ఎంబరాసింగ్గా ఉంటుంది చూసే వాళ్ళకు. సో క్లారిటీ చాలా అవసరం. అవును. సరే, ఏంటి అసలు